అండి. సో మనం ఓనర్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవుతాం. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ అన్ని నేను మీకు బ్రీఫ్గా చెప్తానండి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ రావుస్ వ్యాలీ అనే దాని మీద బ్రీఫ్గా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మా ప్రేక్షకుల కోసం అని చెప్పేసి వచ్చామండి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్కారం అండి, నేను డాక్టర్ కోటేశ్వరరావు, సరౌండింగ్స్లో. అయితే ఏంటంటే ఇక్కడ ఇంత దూరంగా 150 కిలోమీటర్స్ దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి నెంబర్ 1 రావుస్ వ్యాలీ. అందువల్ల దీనికి వ్యాలీ ఆఫ్ పేరు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణము, గాలి అంటే పంచభూతాలు ఫ్రెష్గా ఉంటాయి, గాలి, నీరు, వాయువు అన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఏంటంటే కాటేజెస్ ఒక 20 కాటేజెస్ ప్లాన్ చేస్తాము. మిగిలిన ల్యాండ్ అంటే టోటల్ ల్యాండ్ 100 acres అండి. 100 acres లో 25 acres కాటేజెస్ ప్లస్ లీఫీ వెజిటబుల్స్ ప్లాన్ చేస్తున్నాము. మిగిలిన 80 acres లో కంది, పెసర, మన రిలేటెడ్ మొత్తము ప్లాన్ చేస్తున్నామండి. అన్నిటికన్నా ముఖ్యమైనది మేము ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నది అనుభవం పూర్వకంగా ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఆకుకూరలు అండి. మనకి మనిషికి కావలసిన అతి ముఖ్యమైనది విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని. కానీ మనం తీసుకునే సిటీలో ఎక్కువ ఆహారం అంతా ఈ ప్రోటీన్స్, విటమిన్స్ కావాలి. ఈ ప్రోటీన్స్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ తీసుకున్నాం. కానీ మనిషికి ఏం కావాలో విటమిన్స్ అనేవి మనం తీసుకోలేకపోతున్నాం. ఆ విటమిన్స్ ఏటిల్లో ఉంటాయంటే ఆకుకూరలో ఉంటాయండి. ఆకుకూరలో ఎగ్జాంపుల్ తోటకూరలో B12 ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది, చుక్కకూర, మెంతికూర, పాలకూర, ఇటు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవసరమైన విటమిన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఆ విటమిన్స్ మనం తీసుకోగలిగితే మనిషి సంపూర్ణంగా 100% భగవంతుడు ఇచ్చిన 200 జీవించవచ్చు అనేది మా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని ఆ విధంగా ప్రమోట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆకుకూరలు అది మెయిన్ మేము కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆకుకూరలో లీఫీ వెజిటబుల్ బాస్కెట్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాము. రోజుకు ఒక వెరైటీ ఆఫ్ ఆకుకూర తీసుకోవాలి. ఈరోజు విటమిన్ B12, రేపు ఐరన్, అట్లా రకరకాల ప్లాన్ చేసాము. వీక్లీ వన్స్ హోమ్ డెలివరీ ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంటికి ఇస్తాం. దీన్ని ఏంటంటే గో ఆధారిత వ్యవసాయ రూపంలో ఆకుకూరలు పండించడానికి ప్లాన్ చేస్తాం. సార్ చాలా బాగుంది సార్. సో అబౌట్ ఫ్రమ్ దట్ మీరు చెప్పండి సార్, యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్గా, యాజ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఒక పర్సన్గా మీరు చెప్పండి సార్. సార్ చెప్పిన దాంట్లో ఎంత ఒక బెనిఫిట్ థింగ్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమేమి ఇంకా బెటర్గా ఉంటుందని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి జగన్ గారు. యాక్చువల్గా రావుస్ వ్యాలీ అనేది ఒక రియల్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్. మీరు ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఎనీ సరౌండింగ్ ప్లేసెస్, యూ కమ్ టు దిస్ పర్టికులర్ ప్లేస్, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఐటీ క్రౌడ్ కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఒక వీకెండ్ గేట్వేస్ లాగా, ఒక వీకెండ్ వచ్చినాక వాళ్ళకి రిఫ్రెషింగ్ కావడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఈ రావుస్ వ్యాలీ అనేది ఒక 125 కిలోమీటర్స్ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్, అంటే పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 125 కిలోమీటర్స్ దూరంలో కర్ణాటక బోర్డర్లో ఈ వెంచర్ చేయడం జరిగింది. రావు గారు యాక్చువల్గా ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దీన్ని ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ సినారియో చూస్తే మీరు కోవిడ్ టైంలో మనం చాలామంది చూసాం యాక్చువల్గా. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ కాంక్రీట్ జంగల్. అంటే వీఆర్ రియల్లీ ఫెడ్ అప్ విత్ ది ఆల్ ది మనకి ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఫ్రెష్ వాటర్ ఉండదు. సో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ వి మిస్ ఫ్లోరా అండ్ ఫోనా మిస్ అవుతాం మనము. సో అటువంటి పరిస్థితుల్లో కోవిడ్లో అందరం ఎదుర్కొన్నాం ఇలాంటివి. సో దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్. సో మన లంగ్స్ ఫ్రీ కావాలన్నా, ఎటువంటి ఇంకా హెల్తీగా ఉండాలి అంటే కనుక మనిషికి కావాల్సిన ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అయితే ఈ కాన్సెప్ట్లో చూస్తే ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా సూటబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎటు చూసినా కానీ ఇక్కడికి వచ్చి పర్టికులర్ ప్లేస్లో కూర్చొని చూస్తే 360 degrees యాంగిల్లో చూస్తే యూ కాంట్ ఈవెన్ ఫైండ్ ఎనీథింగ్. అంటే మొత్తం ఫారెస్ట్ కనబడుతుంది. ప్లస్ కంటిన్యూస్లీ 24/7 ఎవ్రీ మినిట్ ఫ్రీ ఎయిర్. మీరు యాజ్ వి టాక్ చూడండి, మీరు యూ కెన్ సీ ద హమింగ్ ఎయిర్ ఎట్లా వస్తుందో. సో దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్. అంటే మనం చైనాలో చూసాం యాక్చువల్గా, పీపుల్ ఆర్ పేయింగ్ మనీ ఫర్ ఫ్రెష్ ఆక్సిజన్ అట్లా. సో అటువంటి కాన్సెప్ట్ ప్రాబ్లీ 10-15 years తర్వాత డెఫినెట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో అటువంటి కాన్సెప్ట్ ఫ్యూచర్ని ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ వ్యాలీని ఒకదాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఉన్న వండర్ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ వీఆర్ కమర్షియల్ మోడల్, వీ ఆల్సో వాంటెడ్ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ హియర్ అండ్ దెన్ స్టే హియర్. అంటే ఇక్కడ కనెక్టివిటీ కూడా బాగుంది. యాక్చువల్గా నేను లాస్ట్ 2 days నుంచి ఇక్కడ ఉన్నాను. ఐ కెన్ కనెక్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ కెన్ వర్క్ ఫ్రమ్ హియర్. ఐ కెన్ యాక్చువల్లీ ఐ యూజ్ మై 5G I యూజ్ చేస్తున్నాను. 5G యాక్సెసిబిలిటీ బాగుంది. జూమ్లో ఐ హ్యాడ్ కాన్ఫరెన్సెస్ హియర్. సో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్, జస్ట్ హార్డ్లీ 2.5 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్. సో విత్ దిస్ మచ్ అంబియన్స్, ఇంత ప్రాక్సిమిటీ టు హైదరాబాద్, ఈ కాస్ట్ బడ్జెట్ అనేది యాక్చువల్గా ఈ వ్యాలీకి ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇఫ్ లుక్ ఎట్ ఇన్ ఎనీవేర్ ఇన్ తెలుగు స్టేట్స్, పీపుల్ కాంట్ ఎఫర్డ్ ఫర్ 20 lakhs మేము వీఆర్ గివింగ్ 1060 square yards విత్ బిల్ట్ ఇన్ ఫార్మ్ హౌస్ లాంటి కాన్సెప్ట్తో ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ ఫార్మింగ్, గ్రీనరీ, లీవ్స్ చాలా, అంటే వాట్ ఎవర్ ఒక ఫ్యామిలీకి అయితే పౌష్టికాహారం కావాలో లేకపోతే విటమిన్స్ కావాలో అట్లాంటివన్నీ, బికాజ్ హీఈస్ అ డాక్టర్ అండ్ ద కాన్సెప్ట్ హీ డిజైన్డ్ ఫర్ హెల్తీ లివింగ్ అనేది మూవింగ్ ఫార్వర్డ్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి కాన్సెప్ట్ డిజైన్ అంటే రావు వ్యాలీ. నేను ఐ సజెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది whoever is interested, natural lovers, they come here and then visit once. And there is, apart from all these things, there is also a big lake behind this particular resort. It's a 70-acre complete place. దీని వెనకాల ఒక పెద్ద ఒక లేక్ లాంటిది ఉంది. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద trekking, they can actually go down and then they can view that. So multiple people who are interested in cycling, they can do the cycling. So the way is wonderful, the approach is wonderful, the timing from Hyderabad is fantastic, and moreover all these things, the flora and fauna and the oxygen, the fresh air, water, all these are absolutely, it's a heavenly place. So for a affordable budget, so that's the real plus. I think this will be whoever comes in first 25 cottages ni aina chala takku cost ki అమ్ముదామని డిసైడ్ చేశారు డాక్టర్ గారు. సో I believe this is a wonderful opportunity for the people whoever really explore the నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ లేదా రియల్గా నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫ్యామిలీస్కి ఒక వీకెండ్ గేట్వేకి చాలా బాగుంటుంది. సో ప్లీజ్ విజిట్ వన్స్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ వెబ్సైట్, రావుస్ వ్యాలీ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో వెళ్ళి చూడండి. సో దిస్ ఆపర్చునిటీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టే ఫర్ ఎ లాంగర్ టైమ్. సో ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ దెన్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. తీసుకొచ్చినప్పుడు నేను ఐ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ దెన్ ఐ హావ్ టేకెన్ కపుల్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే చూశాను, మనం హైదరాబాద్లో చూసాము, ఎక్కడ కూడా ఎఫోర్డబిలిటీ లేదు, కాస్ట్ వైజ్ కానీ ఏదైనా సరే. ఒక 10 లక్షలు 20 లక్షల్లో ఎకరం పొలం కూడా రావట్లేదు. సో అటువంటిది డాక్టర్ గారు మనకి 25 lakhsలో, బిలో 25 lakhsలో ఒక కాటేజ్ నిర్మించి ఇచ్చి దాంట్లో మళ్ళీ మల్టిపుల్ ఫెసిలిటీస్ ఇచ్చి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మరి మంత్లీ అంటే లీఫీ వెజిటబుల్స్ కానీ అవి కానీ అట్లా లీఫీ బాస్కెట్ అనే ఒక కాన్సెప్ట్. అంటే ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ రెవల్యూషన్. ఐ ఫీల్ ఇట్స్ ఏ రెవల్యూషన్. ఐ థింక్ డాక్టర్ గారిని చూసి చాలా మంది పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఈ రియల్టర్లకు కూడా ఐ థింక్ వాళ్ళ బిజినెస్ మోడల్ చేంజ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. బట్ ఐ బిలీవ్ దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది కస్టమర్. 25 lakhs is nothing, and for a proximity from Hyderabad, it is 125 kilometers from the Patancheru outer ring road. So మనం ఒకసారి అక్కడ బయలుదేరితే మార్నింగ్ ట్రాఫిక్ ఫ్రీ ఉంటే జస్ట్ 2 hours లో ఇక్కడ ఉంటాము. So I believe, I think it's so first 20 cottages I think is going to be a opportunity for every buyer. So మా ఫ్రెండ్ కూడా ఇవాళ వచ్చారు ఇక్కడ నుంచి, and he also liked it. So he can also share his views. వచ్చేటప్పుడు డ్రైవ్ చేసుకుంటూ, అంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా వీకెండ్ గేట్వేకి రావాలి అంటే కన్నా డ్రైవింగ్ ఆల్సో ఒక ప్లెజర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు కొండలు గుట్టలు మధ్యలోంచి వస్తుంటాం మనము. వ్యూ అంబియన్స్ కూడా డిఫరెంట్ ఉంది. మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మధ్యలోంచి ఫారెస్ట్లోంచి వస్తాము, తర్వాత మధ్యలో అంటే టిపికల్ ల్యాండ్స్కేప్. ఇఫ్ యూ గో టు ఎనీ హిల్ స్టేషన్స్ వెళ్తే, మనం అరకు వెళ్తే, ఐ వాజ్ కమింగ్ విత్ మై ఫ్యామిలీ, మై వైఫ్ సేస్ దట్ కొంచెం అరకు మోడల్లో కనబడుతుంది అని చెప్పి అంటుండే అనమాట. సో అట్లా, సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ డిఫరెంట్ పీపుల్. డెఫినెట్గా ఐ ఫీల్ రావుస్ వ్యాలీ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ నేమ్ ఫర్ దెమ్ సెల్ఫ్. హలో నరేష్ గారు, యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంటే మీరు ఏ పాయింట్లో ఈ పార్ట్లో ఇన్వెస్ట్ చేశారు? లైక్ అంటే సార్ చెప్పినట్టు ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇన్వెస్ట్ చేస్తాంలో ఏ ఒక్క డ్రాబ్యాక్ లేదు. సో ఎవ్రీథింగ్ అవసరంగా ఉంది. సో మీరు ఏది ఒపీనియన్లో తీసుకుని మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు సార్? హలో శశి గారు,
యాక్చువల్ శ్రీనివాస్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చెప్పారు 2-3 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి. సో ఆయన బలవంతం మీద వచ్చాను, చాలా ఇంప్రెస్ అయ్యాను చూసి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఒక వీకెండ్ హోమ్ ఫ్యామిలీ తోటి. ఇప్పుడు ఎక్కడన్నా పోవాలి అంటే మనం ఒక 2 hours జర్నీ లోపల తొందరగా బయటికి పోవాలి అంటే, ఇప్పుడు వరంగల్, ఇప్పుడు సాగర్ ఎక్కడికైనా పోవాలి అంటే ఒక వారం 10 రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చేయచ్చు, రాత్రి ప్లాన్ చేసుకొని పొద్దున్నకి వచ్చేయచ్చు. 2.5 hours పట్టింది నాకు హౌసింగ్ బోర్డ్ నుంచి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి. ఈజీగా ట్రాఫిక్, ఇంకా అర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంకా అర్లీ కూడా రావచ్చాము. సో అంత డిస్టెన్స్ లోపల ఈ దగ్గరలో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లేవు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఒక హైట్లో ఉంది, ఒక గుట్ట మీద ఉంది. దానివల్ల మంచి గాలి, వెలుతురు, అండ్ ఎప్పుడైనా వర్షాలు పడినా కూడా ఈ పార్ట్లో ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ రాదు. అండ్ వాటర్ ఫెసిలిటీ అది బాగుంది. అండ్ మళ్ళీ మంచి గుడ్ సాయిల్. అండ్ ఇక్కడ ఎలాంటి మొక్క వేసినా బ్లాక్ సాయిల్ కాబట్టి ఈజీగా గ్రో అవుతుంది. ఎవరి యొక్క మీరు సారేమో డాక్టర్ గారు లీఫీ వెజిటబుల్స్ అన్నారు, లీఫీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, ఏమన్నా వాళ్ళకి ఫ్రూట్స్ కానీ ఎనీథింగ్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ టేస్ట్ని బట్టి, ఇంకా మా లేడీస్ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ లేబర్ కూడా బాగానే చీప్గానే దొరుకుతున్నారు చూస్తాను. సో ఈ ఒక ఫ్రైడే అనుకోని ఒక సాటర్డే, సండే, లేకపోతే ఒక లాంగ్ వీకెండ్ మధ్యలో హాలిడేస్, ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఆ టైం లోపల వచ్చి స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ చాలా అనువైన ప్లేస్. అందుకని 1 or 2 బిట్స్ ప్లాన్ చేస్తున్నాం తీసుకోవడానికి, త్వరలో ప్లాన్ తీసుకుంటాం. ఒక్కసారి డాక్టర్ గారు ఒక బిట్ వే అని అంటున్నారు కదా, సో ఎలా ఉంటుంది ఒక బిట్, ఎలా ఉంటుంది? సో మీరు చెప్పే 25 lakhs రేంజ్ అంటే హౌస్ ఎలా ఉండబోతుంది, ఎంత ల్యాండ్ ఇస్తారు, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలుగుతారా? సో ఒకసారి చూద్దాం. ఓకే, 350 square yards. ఓకే, SFTలో ఇస్తాము. ఓకే, మొత్తం 1060 square yards ల్యాండ్ ఇస్తాము. ఓకే, టోటల్ ఈ ల్యాండ్ ఇలా బిట్ లాగా ఉంటుంది, మొత్తం ఇలా ఉంటుంది సార్. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ సెటిల్ అయిపోతున్నాము. మొత్తం ఇక్కడ ఆకుకూరలు పండిస్తాము. ఓకే, ఈ విధంగా బిట్ ఇస్తారు, అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఓకే, ప్రతి బిట్టు గార్డెనింగ్ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు. ఓకే, సో మెయింటెనెన్స్ అన్ని కూడా మీరే చేపిస్తారు. ఓకే, అయితే ఎండ్ కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫార్మింగ్ సంబంధించిన ఏ అడ్డు లేదు, వాళ్ళు హ్యాపీగా వచ్చి ఉంటాం, తింటాం, వెళ్తాం. మంచి ఆక్సిజన్లో ఫ్రెష్ ఎయిర్లో ఉండాలనే కాన్సెప్ట్తో మీరు స్టార్ట్ చేసి చాలా బాగుంది సార్. వస్తూ కూరగాయలు కూడా, ఆకుకూరలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, చక్కగా హ్యాపీగా. ఎందుకంటే మేము ఒక 20-25 కాటేజెస్ కావాలని ఫస్ట్ ప్రయారిటీలో 25 lakhs పెట్టాము. ఎవరైనా ముందు వస్తే ఇంకా ఆఫర్లో కొంత, వాళ్ళు కూడా మాకు నథింగ్ బట్ పార్ట్నర్స్ అండి. దీంట్లో కాటేజ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఓ పార్ట్నర్గా తీసుకున్నాం. జస్ట్ లైక్ ఫ్రీలాన్సింగ్. సో స్టార్టింగ్ ప్లస్ వాళ్ళకి మంత్లీ రెంట్ కూడా ఇస్తున్నామండి. ఓకే, రెంట్ కూడా బేస్ ఉంది. రెంటల్ థింగ్ అంటే ఎలా సార్, ఏ టైప్లో రెంట్ వస్తుంది? ఇప్పుడు మాకు 1 yearకి లీజ్కి ఇచ్చారనుకో, 5 years గ్యారంటీ ఉంది. 1 yearకి లీజ్కి ఇస్తే ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ప్రాపర్టీ సపోజ్ యాజ్ ఎ కస్టమర్ నేను బై చేసుకున్నాను అంటే ఆ ప్రాపర్టీ మీకు మళ్ళీ ఇస్తే దీన్ని మీరు రెంటల్ కింద, కాటేజ్ రెంట్ కింద ఇచ్చి, సో ఆ రెంటల్ థింగ్ అని కూడా షేర్ చేసేస్తారు. ఓకే, అంటే రెవెన్యూ కూడా వస్తుంది కస్టమర్ ఇమీడియట్ గా. చాలా బాగుంది. 20 lakhs ఉంది, 2 lakhs per year ఇస్తాం. 5 years గ్యారంటీ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి 10-11%. 5 years 20 lakhs ప్లస్ ఇంకో 10 lakhs కలిపి బోనస్ తో మేము రిటర్న్ బ్యాక్ కూడా ఉంది. ఓకే, బైబ్యాక్ సిస్టమ్ కూడా ఉంది, బైబ్యాక్ పాలసీ కూడా ఉంది. ఓకే, అంటే ఇక సో ఫ్రెండ్లీగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ, ఇంకా ఏ థింగ్స్ లేకుండా డౌట్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు, చేయొచ్చు. ఒకసారి చూపిస్తానండి మేము మొత్తం. ఓకే సార్, ఇది మొత్తం ఏరియా మొత్తం 25 acres అండి. సో ఇలా నడుచుకుంటే ఇదండి, ఒకసారి చూడండి. మొత్తం ఇలా పక్క ఆకుకూరలు వస్తాయి, వెనక సైడ్ కాటేజీ, అటు ఫ్రూట్స్, గార్డెన్, ఇటు పక్క మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. మంచి ఫ్రెష్ బిట్ ఇలా గార్డెనింగ్ తోనే ఉంటుంది. ఇట్లా స్టోన్స్ వేస్తాం, వర్షం పడ్డా ఏం పడ్డా ఏం చూస్తున్నారు. చాలా
చాలా మంది విజిటర్స్ కూడా వస్తున్నారు సార్. అవునండి. ఎన్ని సేల్ అయినాయి సార్? ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సేల్ కూడా అవుతున్నది, ఒక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అవునండి, ఒక 10 ఫ్లాట్స్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. హాయ్ సార్. ఇది కూడా అప్పుడప్పుడు రిలాక్సేషన్కి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఈ విధంగా ఉండే లొకేషన్ ఏరియా అక్కడ లేదండి. అందుకని ఈ చుట్టుపక్కల లోకల్గా ఉండే వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలా కాసేపు కూర్చొని వీడియో షూట్ చేసుకొని ఫోటో తీసుకొని హ్యాపీగా టైం పాస్ చేసి వెళ్తారండి. యూత్ కూడా చాలా మంది వచ్చి చూసుకొని లొకేషన్ చాలా మంది వస్తారు సార్. సెల్ఫీస్ తీసుకోవడానికి కూడా సండే వస్తే చాలా మంది వస్తారు సార్ ఇక్కడికి. ఒక గార్డెన్ అట్మాస్ఫియర్ ఉంది, లైక్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ షేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ప్లస్ పార్టీ సిస్టమ్ చాలా బాగుంది సార్. ఈ రోజు వీకెండ్ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అనేది లేదు. ఓకే, నైట్ స్టే చేసి స్పెండ్ చేసి లైక్ వికారాబాద్ లో అలా వెళ్తున్నట్టుగా పూరా కైసా नेचुरली एनवायरनमेंट है सर ये तो अब सभी आता सर इधर देखने के लिए, कैसा रहता है पूरा? सर मालूम नहीं है सर, सबको थोड़ा मालूम हो तो हाँ, अभी वेंचर स्टार्टिंग है सर. बहुत ज्यादा आदमी आके देखे जा रहे हैं सर, वो बहुत खुशी का बात है. और ये कंस्ट्रक्शन भी बहुत अच्छे चल रहे हैं. अभी प्राइमरी स्टेज है. हाँ सर, हाँ सबको मालूम पड़ना सर. सही है सर, सही है सर. इधर क्लाइमेट बहुत अच्छा है सर. क्लाइमेट तो सुपर हाइट में हिल्स में, सो बहुत अच्छा दिख रहे हैं. पूरा ग्रीनरी पूरा बहुत अच्छा है सर. सर थैंक यू सर. आपका फ्रेंड है, सो लोकल है क्या? आप बोला साहब ये पूरा गांव कैसा रहता, लाइक सीजन में कैसा रहता, अनसीजन में कैसा रहता, एक बार एक्सप्लेन करना हमारा. वीकेंड में बहुत अच्छा रहता है इधर. वीकेंड बहुत मानसून टाइम तो बहुत अच्छा रहता है. बारिश गिरिश आ रहा तो लोकेशन तो बहुत अच्छा देखने के लिए अच्छा रहता है इधर. कभी भी आप संडे वो टाइम नहीं है इधर, कभी भी आ सकते हैं, कभी भी दे सकते हैं. प्लेस बहुत अच्छा रहता है. और बारिश में तो देखने के वास्ते बहुत अच्छा रहता है. बहुत ज्यादा फैमिलीज आ रहे हैं सर अभी. बहुत ज़्यादा फैमिलीज आते हैं, स्टूडेंट्स आते हैं, संडे सब गेमिंग वगैरह वगैरह हो तो अभी बहुत अच्छा रहता है इधर. नाइस. तो कंस्ट्रक्शन भी स्टार्ट हो गया, बहुत अच्छा है पूरा. वही चल रहे हैं. ये लोकेशन में कोई ऐसा प्लांट नहीं है. ये आप बना रहे ना, ये अच्छा बना रहे आप लोग. ऐसा चाहिए, लोकेशन में एक चाहिए था हमारे लोगों के लिए, हमारे गांव के अलावा. तो हमारा हैदराबाद से भी ज़्यादा आता सर, क्योंकि अभी क्या दूर से जाके एक दिन स्पेंड करने के लिए उनको बहुत ज़्यादा पसंद है. वो वही काम है, बहुत ज़्यादा यूथ स्पेंड आप हैदराबाद से आने का सोचते तो हमारे गांव वाले भी सोच रहे हैं. हाँ ठीक है. एक नाइट स्टे करके बाहर जाके रहने के लिए ऐसा एनवायरनमेंट नहीं मिल रहा हमारा गांव वाले को भी. इधर आए तो अच्छा रहता. ऐसा गेमिंग वगैरह इधर ही పూరా ఇప్పుడు ఏంటి సార్ ఇక్కడ గేమింగ్ థింగ్స్ అవన్నీ కూడా సెట్ చేస్తున్నారా సార్? ఓకే, ఫ్యూచర్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని ఇన్ఫ్రా లాగా డెవలప్ చేద్దాం అనేది ప్లానింగ్. ఓకే, అంటే తోటి వచ్చి 2 days ఉండి హ్యాపీగా ఫ్రెష్ గా, అంటే ఒక ఆర్గానిక్ లైఫ్ వాళ్ళు ప్లెజెంట్ గా లైక్ గోదావరి వ్యవసాయం చూస్తూ లైక్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ మంచి హెల్తీ ఫుడ్ తింటూ ఆక్సిజన్ ఉన్న లొకేషన్ లో హ్యాపీగా స్పెండ్ చేసేటట్టు ఉండాలనేది ఫర్టిలైజర్స్ ఓకే ఓకే ప్లాన్ చేసి చక్కగా చేస్తున్నాం. 25 acres. నిజంగా సార్ చాలా టఫ్ టాస్క్ ని ఎంచుకున్నారు మీరు. అది ఈజీ టాస్క్ కాదు, బట్ రియల్లీ ఆసమ్ థింగ్ అండి. సో పబ్లిక్ అందరూ రెగ్యులర్ గా వచ్చి ఈ థింగ్స్ ప్రమోట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రైజ్కి అయితే రాదనేది మాత్రం మాకు అర్థం అవుతుంది. ఈవినింగ్లో రెడ్డి చిమంచో ఇక్కడ లోకల్ అండి. నేను ఎప్పుడు వచ్చినా నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఇక్కడ నాతో పాటు వచ్చి ఫుల్ స్పెండ్ చేస్తారు. ఎప్పుడు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను రావాలని చూస్తాడు, నేను వస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. హ్యాపీగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఎప్పుడు వీలుంటే అప్పుడు చుట్టుపక్కల అందరూ వస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. సార్ చెప్పు ఎక్స్పీరియన్స్. అన్నీ బాగున్నాయి సార్, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ ప్లేస్ రావాలంటే ఒక ఇది అదృష్టం కావాలి, అలాగుంది ఈ ప్లేస్. అన్నీ బాగా చేస్తున్నారు పని, అన్నీ బాగా నేచర్ అన్నీ కాపాడుతున్నారు సార్. ఈరోజు సండే కదా, మన ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చారు. ఆ విధంగా ఇక్కడ అందరూ సండే వస్తే ఫ్యామిలీ పిల్లలు అందరూ వస్తుంటారు.